ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా మీరు అందుకునే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. పంచమంలో శుక్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. సృజన సహకారంతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతోషంగా ముందుకు వెళ్తారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆరోగ్యం విషయంలో సంతోషకర వార్త అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఈ వారంలో మీరు ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు లాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు అందుకుంటారు. భూముల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ అనుకూలత ఏర్పడుతుంది. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. తృతీయంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త అనుకూలత లేకపోవడం, అనగా ప్రతికూలత వచ్చేటువంటి సందర్భాలు, అనుకోకుండా ఒకానొక సందర్భంలో మనుషులతో మనస్పర్ధలు వచ్చేటువంటి సందర్భాలు కూడా మీకు ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లు కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చదువుకోండి. ఆలయ సంస్కరణ కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.